ఏసియా ఖండంలోనే అతిపెద్ద మహాజాతరగా పేరు పొందినటువంటి గిరిజన జాతర మేడారం మహాజాతర. ఆ జాతర తేదీలు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పూజార్ల సంఘం అధ్యక్షులతో ఎవరైతే వహిస్తారో వాళ్ళు ఏకతాటిగా కూర్చొని ఆ యొక్క తేదీలనైతే ఖరారు చేయడం అయితే జరిగింది. ఇప్పటికే ప్రకటన ద్వారా రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే వచ్చే ఏడాది 2026 జనవరి 28 నుంచి 31 లోగా ఈ మహాజాతర ప్రారంభం కానున్నాయి. ఈ రోజులలో జరగనుంది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా అతిపెద్ద గిరిజన సంస్కృతికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఈ యొక్క జాతర ఎంతటి గొప్పదో మనకంతా తెలవాల్సిన పరిస్థితి అయితే లేదు. అయితే ముఖ్యంగా మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బీహార్, ఢిల్లీ, బెంగళూరు వంటి అనేక రాష్ట్రాల నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది దాదాపు ఒక సంవత్సరం కాలు జరిపేటువంటి జాతర అయినా కూడా ఈ యొక్క తేదీలు మాత్రం కీలకం అని చెప్పాలి. అయితే సాక్షాత్తు తెలంగాణ రాష్ట్రం కాకుండా తెలంగాణ ప్రిన్స్లీ స్టేట్ ఉన్నప్పుడు ఆ యొక్క కాకతీయుల రాజులపై పోరాడినటువంటి గొప్ప చరిత్ర మన తెలంగాణ సంస్కృతి అంటూ, అందులో యొక్క తెలంగాణలో ఉన్నటువంటి ఆ తాడ్వాయి, మేడారం, ఏటూరు నాగారం ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు ఆ మహావీరులు అని చెప్పాలి. అయితే ఒక పన్ను విషయంలో మమ్మల్ని ఎంత వేధిస్తున్నారు, అకాల వర్షం వల్ల మాకు పన్నులు కట్టలేకపోతున్నామంటూ కూడా ఒక చిన్న ఒక విషయంతో దాదాపు ఒక కింగ్డమ్నే ఎదిరించినటువంటి గొప్ప చరిత్ర మా సమ్మక్క సారక్క జాతర అంటూ కూడా ప్రజలంతా కూడా మా యొక్క తల్లులంటూ కూడా తమ గుండెలను హత్తుకున్నటువంటి పరిస్థితి. అయితే వచ్చే ఏడాది 2026 సంవత్సరంలో జనవరి 28 తారీఖు నుంచి 30 తారీఖు అయితే తేదీలు అయితే ఖరారు చేశారు. అందులో ముఖ్యంగా 28వ తారీఖు సారలమ్మ తల్లి కావచ్చు, పగిడిద్దరాజులు, గోవిందరాజులు ఒక గద్దెకైతే చేరుకుంటారు. ఆ తర్వాత ప్రజలంతా కూడా, భక్తులంతా కూడా తమ మొక్కులు చెల్లించుకుంటారు. అదేవిధంగా 29వ తారీఖు అంటే 29వ తారీఖు ఏదైతే ఉంటుందో అప్పుడు సాక్షాత్తు చిలుకల గుట్ట నుంచి నేరుగా సమ్మక్క తల్లులను అయితే తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఆ యొక్క 29 సాయంత్రం 31 సాయంత్రం వరకు తల్లులు అయితే తమ గద్దెలపైకే ఉండి భక్తులంతా తమ మొక్కులు చెల్లించుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క తేదీలను గుర్తు చేసుకొని ప్రజలంతా కూడా తమ మొక్కులు చెల్లించుకోవాలంటూ కూడా అధ్యక్ష సంఘం అయితే ఒక మెసేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూడాలి, రాష్ట్రమంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ ఉండడం వల్ల గత ఏడాది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ మహిళలకు ఫ్రీ బస్ ఉండగా ఎంతటి గొప్ప సందర్శనాన్ని ఇచ్చిందో మనమంతా కూడా తెలుసు, మనమంతా కూడా చూసింది. అయితే ఇదే విధంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున మళ్ళీ ఫ్రీ బస్ ప్రొవైడ్ చేస్తారా అంటే వేచి చూడాలి. ఆ యొక్క ఫ్రీ బస్ సర్వీస్ని యూజ్ చేసుకుంటూ ఆ యొక్క తల్లులను దర్శించుకోవడానికి గుడి లేదు, గుడి తలుపులు లేవులే, మొక్కు అంతా కొంగు బంగారం అవుతుందంటూ కూడా ప్రజలంతా తమ మొక్కులు చెల్లించుకునే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ తల్లుల ఘనత మనకు తెలియంది కాదు. ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి అనేక పాఠ్య పుస్తకాల్లో కావచ్చు, తెలుగు చలన చిత్రాలు ఎన్నో వచ్చాయి. మనకంతా కూడా ఈ తల్లులంతా ఆదర్శం అంటూ కూడా ఆ యొక్క జంపన వాగులో ఉన్నటువంటి స్నానాలు ఆచరించేటువంటి ప్రజల నమ్మకాలను ఏ ఒక్క రోజు కూడా తల్లి వదిలిపెట్టలేదని చెప్పేసి కూడా ప్రజలంతా కూడా భావించేటటువంటి పరిస్థితి. చూడాలి, ఈ రాష్ట్రం ఆ రోజు జరిగినటువంటి ఆ యొక్క సందర్భాన్ని, ఆ యొక్క సమావేశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, ఆ యొక్క జనాల తాకిడి కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉండే ప్రజలకు ఏ ఒక్క లోటు రాకుండా అటు పారిశుద్ధ్యం కావచ్చు, మనీ పవర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ కావచ్చు, అక్కడ ఉండే పోలీస్ సిబ్బంది కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఇప్పటికే వాళ్ళ మీటింగ్స్ ఏర్పాటు చేసి ఆ యొక్క సెక్రటరీలకు, ఆ యొక్క హెచ్ఓడీలకు అయితే పనులు ప్రారంభిస్తాయంటూ కూడా త్వరలో ఒక ప్రకటన అయితే చేయబోతుంది. 28 నుంచి 31 తారీఖు జరిగే ఈ జాతరకు ప్రజలంతా కూడా తండోపతండాలు వచ్చే అవకాశం ఉంది. తాము కూడా తమ మొక్కులు చెల్లించుకుంటామంటూ కూడా అనేక సమాచారంతో ద్వారా ప్రజలంతా కూడా ఒకటైన పరిస్థితి. ఇప్పటికే సోషల్ మీడియాలో, ఇటు ఫేస్బుక్లో, ట్విట్టర్లో సమ్మక్క సారక్క అంటూ మహాజాతర అంటూ కూడా వైరల్ అయ్యే అవకాశం అయితే ఉంది.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.